ఐ థింక్ నిన్న మనం చూసాం కదా, ఫంక్షన్ ఓవర్లోడింగ్ చూసాము, డిఫరెంట్ ఫంక్షన్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు వచ్చేసి ఆపరేటర్ ఓవర్లోడింగ్, ఇంకొక కంపైల్ టైమ్ పాలిమార్ఫిజంలో ఇంకొక టాపిక్ ఏం మిగిలిందంటే ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఓకే, సో వాట్ ఈజ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అని జస్ట్ మీకు ఇక్కడ కొంచెం హైలైట్ చేస్తున్నాను. ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా మీ అందరికీ? విజిబిలిటీ ఉంది కదా? I think now you are looking, all of you are able to see the total entire matter. Okay, so function overloading and operator overloading are the perfect examples of compile time polymorphism. Operator overloading with the main function overloading. The process of making an operator to exhibit different behaviors in different instances is known as operator overloading. Example వచ్చేసి మనం ప్లస్ ఆపరేటర్ తీసుకుంటాం. ప్లస్ ఆపరేటర్ కెన్ ఫర్ స్ట్రింగ్ క్లాస్ ఒక 2 strings మధ్యలో ప్లస్ పెడితే అది ఏం చేస్తుంది? ఇట్ విల్ కంకాటినేట్ ద 2 strings and prepare the new string. Okay, we know that this is addition operator whose task is to add 2 operands. Operands may be integers ఉండొచ్చు, floats ఉండొచ్చు, characters ఉండొచ్చు, strings ఉండొచ్చు. So a single plus operator can be placed between the integer operands, adds them, and when placed between the string operands, concatenate them. Okay, concatenation అంటారు. రెండు స్ట్రింగ్స్ ని కలిపి న్యూ స్ట్రింగ్ ప్రిపేర్ చేయడాన్ని కంకాటినేషన్ అంటారు. ఓకే, సో అట్లానే మనం ఒక ఇంకో ఆల్రెడీ ఉన్న డెఫినేషన్స్ ఇప్పుడు రెండు ఇంటీజర్స్ ని యాడ్ చేయడం, రెండు తర్వాత ఫ్లోట్స్ ని యాడ్ చేయడం, డబుల్స్ ని యాడ్ చేయడం, అదంతా సిస్టమ్ లో రాసి ఉంది అది ఎలా చేయాలి అనేది. బట్ మనం కొత్త యూజర్ డిఫైన్ డేటా టైప్స్ తయారు చేసుకుంటున్నాం, కాంప్లెక్స్ నంబర్ అని కొత్త డేటా టైప్. దీన్ని యాడ్ చేయడానికి ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు రైట్ అవర్ ఓన్, మనమే రాయాలి ఇక్కడ ఎట్లా చేయాలి అని. సో ఐఎమ్ క్రియేటింగ్ నిన్న కాంప్లెక్స్ క్లాస్ అండ్ కాంప్లెక్స్ నంబర్స్ అని చెప్పాను. కాంప్లెక్స్ నంబర్స్ ఆర్ దోస్ which contain real and imaginary part. So class complex private అందుకనే రెండు పార్ట్స్ ఉన్నాయి, రియల్ అండ్ ఇమేజ్ అని ఉంది. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, కాంప్లెక్స్ అని చెప్పేసి ఇది నేను మీకు చెప్పలేదు కదా, కన్స్ట్రక్టర్ అంటారు దీన్ని. వాట్ ఈస్ మీన్ బై కన్స్ట్రక్టర్ అంటే, కన్స్ట్రక్టర్ ఈజ్ ఎ ఫంక్షన్ విచ్ కంటైన్స్ ద నేమ్ యాజ్ సేమ్ యాజ్ క్లాస్. క్లాస్ ఎలా ఉంటే సేమ్ అలాగే ఉంటుంది దాని నేమ్, దాన్నే కన్స్ట్రక్టర్ అంటారు. ఓకే, సో కన్స్ట్రక్టర్ లో ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇంట్ ఆర్ ఇజ్ ఈక్వల్ 0, ఐ ఇజ్ ఈక్వల్ 0 అనుకుంటున్నాము. అంటే మనం ఏమి ఇవ్వకపోతే ఐ ఇజ్ ఈక్వల్ 0, ఆర్ ఇజ్ ఈక్వల్ 0 తీసుకుంటుంది రియల్ పార్ట్. అదర్వైజ్ మనం పాస్ చేస్తేనేమో రియల్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది, ఇమేజ్ ఇజ్ ఈక్వల్ టు ఐ. దీన్ని డిఫాల్ట్ వాల్యూస్ అంటారు. ఇది సిలో అలో చేయదు, పారామీటర్స్ కి డిఫాల్ట్ వాల్యూస్ పాస్ చేయడం సిలో అలో చేయదు, బట్ మనం C++లో ఇట్ విల్ అలో. ఓకే, నౌ ఇప్పుడు ఏం చేద్దామంటే కాంప్లెక్స్ ఆపరేటర్ ప్లస్. ఇప్పుడు ఇది కాంప్లెక్స్ నెంబర్, రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ రెండు ఉంటాయి. మరి రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ని యాడ్ చేయాలి. సపోజ్ కాంప్లెక్స్ అని డిక్లేర్ చేసి మనం 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం, C1 అండ్ C2. ఇప్పుడు మనం ఏం చేయాలి, C3 ఈజ్ ఈక్వల్ C1 ప్లస్ C2 అనుకుంటాం. సో C1 ప్లస్ C2 ఎలా చేయాలి అంటే, ఇది ఆల్రెడీ సిస్టమ్ డిఫైన్డ్ కాదు ఇది, ఈ కాంప్లెక్స్ నెంబర్ అనేది. సో మనమే ఓన్ గా డిఫైన్ చేయాలి, ఈ ఆపరేషన్ ని కూడా వీ హ్యావ్ టు డిక్లేర్ ఓన్. సో కాంప్లెక్స్ అని చెప్పేసి ఇది కాంప్లెక్స్ ఇస్ నథింగ్ బట్ రిటర్న్ టైప్ ఆఫ్ దిస్ ఆపరేషన్, ప్లస్ ఆపరేషన్. ఇక్కడ ఆపరేటర్ అనేది ఒకటి తీసుకోవాలి, ఆపరేటర్ ఓవర్లోడింగ్ కి ఇది ఒక ఏమంటారు, రిజర్వ్ వర్డ్ ఆపరేటర్ అనేది. ఓకే, ఆపరేటర్ ప్లస్ దీనికి ఏం పంపిస్తున్నాం అంటే ఒక కాంప్లెక్స్ నంబర్ ని పంపిస్తున్నాం, కాంప్లెక్స్ కాన్స్టెంట్ యాంపర్సెంట్ ఓబీజే. అప్పుడు ఏం చేస్తుంది అంటే దట్స్ నథింగ్ బట్ ఈ రిజల్ట్ యొక్క రియల్ ఆపరేటర్ కి ఏం లేదు, కాంప్లెక్స్ నెంబర్ 1 ప్లస్ కాంప్లెక్స్ నెంబర్ 2 అంటే రెండింటిని ఎట్లా యాడ్ చేస్తారంటే రెండు రియల్ పార్ట్ ని యాడ్ చేయాలి, రెండు ఇమాజినరీ పార్ట్ ని యాడ్ చేయాలి, అంతేగాని ఇమాజినరీ రియల్ ని యాడ్ చేయడానికి ఉంటుంది. అందుకే చూడండి రిజల్ట్ అనేది కూడా ఒక కాంప్లెక్స్ నెంబర్, RES అనేది. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ ఇది క్లియర్ గా చూడండి. సో రిజల్ట్ కూడా ఒక కాంప్లెక్స్ నెంబర్. నౌ రిజల్ట్ డాట్ రియల్ ఈజ్ ఈక్వల్ టు రియల్ ప్లస్ ఆబ్జెక్ట్ డాట్ రియల్. ఓకే, ఇది ఎందుకు రియల్ అని ఇచ్చాను అంటే ఏ ఆబ్జెక్ట్ నుంచి అయితే క్రియేట్ చేశారో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ టెంపరీగా, ఏ ఆబ్జెక్ట్ నుంచి
క్రియేట్ చేశారో దాని రియల్ పార్ట్ తీసుకుంటుంది. ఇదేమో ఏ ఆబ్జెక్ట్ అయితే పాస్ చేసామో దాన్ని తీసుకుంటుంది. ఓకే, resident dot image is equal to image plus object dot image return result. ఓకే, కాంప్లెక్స్ ఆపరేటర్ ఇక్కడ చూడండి, ఇది కూడా లైక్ పాయింటర్స్ ఓన్లీ. మనము డైరెక్ట్ గా మనం ఏం పంపిస్తున్నామంటే వీఆర్ సెండింగ్ అడ్రస్ ఆఫ్ ది కాంప్లెక్స్ నంబర్. ఓకే, కాంప్లెక్స్ కాన్స్టెంట్ ampersand obj, దెన్ వాయిడ్ ప్రింట్ రియల్ ఇది ప్లస్ ఐ కంకాటినేషన్ రియల్ అది ఎలా ఉంటాయంటే నంబర్స్ అన్ని 20 ప్లస్ I2 20 ప్లస్ ఐ అనేది ఉంటుంది. ఐ వచ్చేసి ఇమాజినరీ, ఐ స్టాండ్ ఫర్. సో రియల్ ప్లస్ ఐ ఇమాజినర్ ఎండెల్ అని ఉంటుంది. ఓకే, అంటే రియల్ ఇమాజినేషన్ అన్నట్ట. రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ ఉంటుంది ఈ నంబర్ కి, కాంప్లెక్స్ నంబర్స్ కి. ఓకే, ఇప్పుడు చూడండి, కాంప్లెక్స్ C1 ఈజ్ ఈక్వల్ టు ఏమని వస్తుంది మనకు, సారీ ఇక్కడ కాంప్లెక్స్ నంబర్ మనం ఆబ్జెక్ట్ ఒక క్లాస్ ని క్రియేట్ చేసాము. నౌ ఐఎమ్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్స్ ఫర్ దిస్ మెయిన్. 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం, C1 అండ్ C2 అని. C1 ఏం చేసినాము, డైరెక్ట్ గా 10, 5 అని పంపిస్తున్నాం. వాట్ డస్ ఇట్ మీన్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కన్స్ట్రక్టర్. ఇక్కడ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసాం కదా, దానికోసం మనం ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తుంది. అది కాల్ చేసి రియల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది, ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు ఐ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆబ్జెక్ట్ కి రియల్ ఏమొస్తుంది, 10 వస్తుంది, ఇమాజినరీ వచ్చేసి 5 అవుతుంది. సెకండ్ ఆబ్జెక్ట్ కి రియల్ వచ్చేసి 2 అండ్ ఇమాజినరీ వచ్చేసి 4. నౌ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, C3 ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 అంటున్నారు. C1 ప్లస్ C2 అంటే అప్పుడు ఏంటి, ఓన్లీ 2 రియల్ పార్ట్స్ కలుపుతారు, 2 ఇమాజినరీ పార్ట్స్ కలుపుతారు. 10 ప్లస్ 2 12 కదా, అందుకనే అవుట్పుట్ ఎలా వచ్చింది, 12 ప్లస్ I, 5 ప్లస్ 4 9. సో టోటల్ రిజల్ట్ ఈస్ 12 ప్లస్ I 9. ఇది ఎట్లా అంటే 10 ప్లస్ 5I ప్లస్ 2 ప్లస్ 4I అనమాట ఇది. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్, అప్పుడు దాని రిజల్ట్ ఏమవుతుందంటే 12 ప్లస్ I 9. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఆపరేటర్ ఓవర్లోడింగ్. సబ్స్టిట్యూట్ చేయడం నానా I9 ఉంది చూడు, దాన్ని సబ్స్టిట్యూట్ చేయడానికి రాదా? సబ్స్టిట్యూట్ అంటే ఇది ఇలా రాయాలి, కాంప్లెక్స్ నంబర్ రాయడమే ఇలా రాయాలి. 1 మినిట్ మీకు చిన్న ఇది ఇస్తాను. పవన్ పిన్ చేసింది. మీకోసం కొంచెం ఈజీ వేల కాంప్లెక్స్ నంబర్స్ కి ఒక టాపిక్ లాగా ఏదైనా ఉంటే ఐ షో యూ. అమ్మా, ఇప్పుడు మనము ఇమాజినరీ నెంబర్స్ ఇంకా వేరేదో నెంబర్స్ చెప్పావు కదా యాడ్ చేయాలని. రియల్ యాడ్ చేసినప్పుడు మనకు 12 వచ్చినప్పుడు ఇమాజినరీ యాడ్ చేసినప్పుడు 9 అని రాయకూడదా? I9 అనే రాయాలి. ఏనా అని ఒకవేళ ఇది ఇమాజినరీ యాడ్ చేస్తే I అని నెంబర్ రాయాలా? ఒక్క నిమిషం, మీకు ఒక పీపీటీ చూపిస్తాను దాని మీద. ఓకేనా, గర్ల్స్ మీకు ఐడియా ఉందా? వన్ మినిట్ నానా, నేను మళ్ళీ ఎందుకో చందు స్క్రీన్ షేరింగ్ ఆన్ చేయి నానా.
అమ్మ నువ్వు ఈ మీటింగ్ లో ఉన్నావా అసలు? ఉన్నా లేనా? ఏమో ఇక్కడ మీరు అందరు కనిపిస్తున్నారు. కానీ మెసేజ్ పంపిద్దామంటే రాధారాణి ఈజ్ నాట్ దేర్ అని వస్తుంది. ఇప్పుడు చూడు ఒకసారి, ఇందాక అది ఎందుకో డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయింది మళ్ళీ. ఓకే మళ్ళీ అట్లనే వస్తుంది, రాధారాణి సోమశెట్టి ఈజ్ నాట్ ఇన్ దిస్ మీటింగ్ అని. నేను మెసేజ్ పెట్టానా నీకు? మిగతా వాళ్ళకి కనిపిస్తున్నానా అమ్మా మీకు? నా వాయిస్ వినబడుతుంది కదా మరి? అవును. మరి అలా ఎందుకు చూపిస్తుంది? ఏమో తెలియదు. హలో అని వచ్చిందా చదువు? హలో అని. మరి దెన్ మరి మెసేజ్ సెండ్ చేయడం అట్లా. ఓకే సరే లీవ్ ఇట్. అనిపించిందా? నువ్వైతే ఉన్నావు కానీ నీకు మెసేజ్ పెట్టడానికి రావట్లేదు, అదేంటిదో తెలీదు. ఒక్కసారి ట్రై చేస్తుండు. స్క్రీన్ షేర్ వస్తుందా? ఏందన్నా స్క్రీన్ షాట్ ట్రై చేస్తాను. వస్తుంది వస్తుంది. ఓకే అమ్మ ఒకసారి ఎవరికన్నా నువ్వు వినిపిస్తున్నా లేదా అని అడుగు. నీకు వినిపిస్తుంది కదా నాన్న, అందరికి కూడా వినిపిస్తుంది. హలో నాన్న గర్ల్స్ వినిపిస్తుందా అమ్మా అందరికి? ఒకసారి ఎస్ఆర్ నో అని పెట్టండి, చాట్ విండోలో పెట్టండి. ఓకే ఎస్ అండి చంద్ర, అందరికి వినిపిస్తుంది. అయితే మెసేజ్ ఒకటి ప్రైవేట్ గా పెట్టడానికి రావట్లేదేమో. పర్వాలేదు. ఇది మీకు ఒక ప్రెజెంటేషన్ కనబడుతుందా ఇక్కడ? ఒక ప్రెజెంటేషన్ పెట్టాను, కనబడుతుందా స్క్రీన్ మీద? కాంప్లెక్స్ నంబర్స్ అని కనబడుతుందా? వెరీ గుడ్. ఏ కాంప్లెక్స్ నెంబర్ ఇస్ ఏ నంబర్ కన్సిస్టింగ్ ఆఫ్ టూ పార్ట్స్. ఏమేమి ఉంటే ఒకటి రియల్ పార్ట్ ఉంటుంది, ఒకటి ఇమాజినరీ పార్ట్ ఉంటుంది. ఇట్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇట్లా జెడ్ అనే నంబర్ ని ఎట్లా ఇది కాంప్లెక్స్ నెంబర్ అనుకోండి, జెడ్ అనేది ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే ఏ ప్లస్ బిఐ. ఐ అని ఎందుకు యాడ్ చేస్తున్నామంటే సెకండ్ పార్ట్ ఇమాజినరీ అని చూపించడానికి. ఓకే, దిస్ ఈజ్ రియల్ పార్ట్ అండ్ దిస్ ఈజ్ ఇమాజినరీ పార్ట్. ఇది తెలిస్తేనే మీకు అక్కడ మనం క్లాస్ ఎందుకు అలా డిక్లేర్ చేసామని అర్థమవుతుంది. కాంప్లెక్స్ నెంబర్ లో టూ పార్ట్స్ ఉంటాయి, రియల్ అండ్ ఇమాజినరీ. సో ఐఎమ్ డిక్లేరింగ్ టూ డేటా పార్ట్స్, వన్ ఈజ్ రియల్ అండ్ అదర్ వన్ ఈజ్ ఇమాజినరీ. ఓకే, అంటే అది డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్ అమ్మా. కాంప్లెక్స్ నెంబర్ ఉంది అంటే ఇప్పుడు ఒక నెంబర్ అంటే 20, 20.5, 30 అట్లా ఉంటది కదా. బట్ కాంప్లెక్స్ నెంబర్ అట్లా ఉండదు. 20 ప్లస్ 3i 4i లేకుంటే 20 ప్లస్ 50i అట్లా ఉంటుంది. ఇమాజినరీ పార్ట్ కూడా ఉంటుంది, రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్ కూడా ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ ఐ అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -1. ఐ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -1. లెట్ ఇట్ బి. దీని గురించి వదిలేసేయండి కానీ దీని ఫార్మాట్ మీకు తెలియాలంటే. ఓకే, వై కాంప్లెక్స్ నంబర్స్ ఆర్ ఇంట్రడ్యూస్. ఇన్ని నంబర్స్ ఉండగా కాంప్లెక్స్ నంబర్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తారంటే ఈక్వేషన్స్ లైక్ x2 is equal -1 డోంట్ హ్యావ్ ఎ సొల్యూషన్ విత్ ఇన్ ద రియల్ నంబర్స్. ఈ రియల్ నంబర్స్ లో దీనికి సొల్యూషన్ లేదు. ఇది ఏంటంటే ఆల్జీబ్రాలో వస్తుంది మనకి. సో అట్లా సొల్యూషన్ లేని వాటి కోసం కాంప్లెక్స్ నంబర్స్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. x is equal స్క్వేర్ రూట్ ఆఫ్, యాక్చువల్గా ఇది మన ప్రోగ్రామ్ లో కూడా ఉంది, స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ అది ఉంది రూట్స్ కనుక్కోవడానికి. మనము అదే సేమ్ దాని గురించి కాంప్లెక్స్ నెంబర్స్ యూజ్ చేస్తాం. రియల్ రూట్స్ ఉంటాయి, కొన్ని ఇమాజినరీ రూట్స్ కూడా ఉంటాయి, దాని గురించి ఇది యూజ్ చేస్తాం. ఓకే, i is equal స్క్వేర్ రూట్ i -1, i స్క్వేర్ is equal -1 ఉంటుంది. ఇంకా ఇంతే, మీకు ఇంకా ఎక్కువ. వాట్ ఈస్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే రియల్ నంబర్స్ అండ్ ఇమాజినరీ నంబర్స్ ఉంటాయి అన్నమాట. కాంప్లెక్స్ నెంబర్స్, రియల్ నంబర్స్ అండ్ ఇమాజినరీ నంబర్స్ ఆర్ సబ్సెట్స్ ఆఫ్ ది సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్.
ఇఫ్ ఇక్కడ చూడండి 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ ఈక్వల్ ఇఫ్ దేర్ రియల్ పార్ట్స్ ఆర్ ఈక్వల్ అండ్ దేర్ ఈ రెండు నెంబర్స్ ఈక్వల్ అని ఎప్పుడు అంటామంటే రియల్ పార్ట్స్ కూడా ఈక్వల్ అయ్యి ఇమాజినరీ పార్ట్స్ కూడా ఈక్వల్ అయితే వాటిని ఈక్వల్ అంటారు. అంటే అన్ని ఆపరేషన్స్ చేయొచ్చు కాంప్లెక్స్ మీద, ఈక్వల్ ప్లస్ మైనస్ అన్ని చేయొచ్చు. ఓకే, అడిషన్ ఎట్లా చేస్తాం చూడండి. అడిషన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ అంటే a ప్లస్ బిఐ ప్లస్ సి ప్లస్ డిఐ ఈక్వల్ ఏమవుతుందంటే a ప్లస్ సి బి ప్లస్ డి ఐ అన్నమాట. అర్థమవుతుందా ఈ ఆపరేషన్ మీకు? గర్ల్స్ అర్థమవుతుందా? ఎస్ఆర్ నో కొట్టండి, ఇది ఇంపార్టెంట్, ఇదే మనం అప్లై చేస్తున్నాం అక్కడ. రెండు కాంప్లెక్స్ నెంబర్ అంటే ఈ విధంగా ఉంటది. కాంప్లెక్స్ నెంబర్ అంటే రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్ ఉంటది. రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ని మనం యాడ్ చేయాలి అని అంటే రెండు రియల్ పార్ట్ ని యాడ్ చేయాలి, రెండు ఇమాజినరీ పార్ట్ కూడా యాడ్ చేసి పక్కన ఐ అని రాస్తాం అన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్ కూడా చూపించారు క్లియర్ గా. 2 + 3i + 1 + 5i ఉందనుకో, దీని రిజల్ట్ ఏమొస్తుందంటే 2 + 1 3. ఫస్ట్ రియల్ పార్ట్ ని యాడ్ చేస్తాం, ప్లస్ పెట్టి ఇమాజినరీ పార్ట్స్ 5 + 3 8 అవుతుంది, ఐ అని రాస్తుంది. దిస్ ఈస్ ద రిజల్ట్. ఓకే, అందరికి అర్థమవుతుంది కదా గర్ల్స్? దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది ఒక్కటి మీకు అర్థమవుతే అక్కడ ప్రోగ్రామ్ కూడా అర్థమవుతుంది. ఓకే, ఇంత బేసిక్ నాలెడ్జ్ చాలు. మైనస్ కూడా చేయొచ్చు, సబ్ట్రాక్షన్ కూడా సేమ్. a మైనస్ బి అంటే రెండు రియల్ పార్ట్స్ మైనస్ అయితే రెండు ఇమాజినరీ పార్ట్స్ కూడా మైనస్ అవుతాయి. సబ్ట్రాక్షన్ అన్ని ఆపరేషన్స్ చేయొచ్చు. ఇవి కూడా నెంబర్ సిస్టమ్ లో ఒక పార్ట్. మీరు ఎలా అయితే ఉన్నాయి కదా ఇంటీజర్స్ అని, హోల్ నంబర్స్ అని, ఫ్రాక్షన్స్ ఇట్లా ఉంటాయి కదా, అట్లానే కాంప్లెక్స్ నంబర్స్ కూడా ఒక పార్ట్ అన్నమాట మ్యాథమెటిక్స్ లో. అది కాంప్లెక్స్ నంబర్స్ అని వాటి మీద అన్ని ఆపరేషన్ చేయొచ్చు. మల్టిప్లికేషన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు, చూడండి మల్టిప్లికేషన్ కూడా చేయొచ్చు. ఓకే, డివిజన్ కూడా చేయొచ్చు. దీస్ ఆర్ ఆల్ ద నంబర్స్ యూ కెన్ డూ. ఇప్పుడు నేను కాంప్లెక్స్ నెంబర్ అని ఇచ్చాను కదా మీకు, ఒకటి డిక్లేర్ చేసి నేను ఆపరేటర్ ని ప్లస్ ఆపరేటర్ ని ఓవర్లోడ్ చేశాను కదా, మీరు మైనస్ ఆపరేటర్ ని ఓవర్లోడ్ చేసి రాయొచ్చు. ఓకే, మల్టిప్లికేషన్ ని కూడా ఓవర్లోడ్ చేయొచ్చు. మల్టిప్లికేషన్ కి కొంచెం ట్రిక్ ఉంటది. ఇప్పుడు ఇక్కడ i ఇంటూ i వస్తుంది కాబట్టి దిస్ బికమ్స్ -1 అవుతుంది. i అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -1, i² -1 అది గుర్తు పెట్టుకోవాలి. అది అందుకనే మల్టిప్లికేషన్ వద్దు, కానీ యూ కెన్ రైట్ ఫర్ మైనస్. నేను ఒకసారి ఇది రాశాక మీరు మైనస్ రాయండి. ఓకే, I think you understood now. This is only enough. What is complex number and what is this? That's enough. Then I'll go for another one. అమ్మా బంగారు, నువ్వు ప్రతిసారి రన్నింగ్ స్క్రీన్ అవన్నీ షేర్ చేసే బదులు నీకు షేర్ స్క్రీన్ లో స్క్రీన్ షేర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అందు ఏం చేసినా అని కనిపిస్తుంది స్క్రీన్ లో. చూస్తాను. న్యూ షేర్ అని ఉంది ఇక్కడ, షేర్ స్క్రీన్ చేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. కన్స్ట్రక్టర్స్ అండ్ డిస్ట్రక్టర్స్. ఇప్పుడు ఇంకొక కొత్త వర్డ్ యూజ్ చేస్తాం మనం అక్కడ, కన్స్ట్రక్టర్ అని. కన్స్ట్రక్టర్ అండ్ డిస్ట్రక్టర్ రెండు ఉంటాయి అన్నమాట. సో కన్స్ట్రక్టర్ అంటే ఏందో కూడా చూడండి, కన్ఫ్యూజ్ కాకుండా. ఓకే, ఇక్కడ చూడండి, ఏ కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ స్పెషల్ మెంబర్ ఫంక్షన్ whose task is to initialize the data members of an object of its class. కన్స్ట్రక్టర్ అనేది ఏంది, అది కూడా ఒక మెంబర్ ఫంక్షనే, కానీ స్పెషల్ మెంబర్ ఫంక్షన్. దాని ఎందుకు స్పెషల్ మెంబర్ ఫంక్షన్ ఉందంటే స్పెషల్ టాస్క్ ఉంది. వాట్ ఈస్ దట్ స్పెషల్ టాస్క్ అంటే ఇట్ ఇనిషియలైజెస్ ద డేటా మెంబర్స్. డేటా మెంబర్స్ ఆఫ్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఇట్స్ క్లాసెస్. అంటే ఆబ్జెక్ట్ డేటా మెంబర్స్ నే కదా, జనరల్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ అయితేనే డేటా మెంబర్స్ కి వాల్యూస్ వస్తాయి. అండ్ ఇట్ ఈస్ ఏ స్పెషల్ బికాస్ ఇట్ హ్యాస్ సేమ్ నేమ్ యాజ్ ఇట్స్ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఎట్లుంటుందో, మనం ఫంక్షన్ నేమ్ ఇచ్చుకుంటాం కదా మెంబర్ ఫంక్షన్స్ అన్నిటికీ మనం ఇస్తాం నేమ్, కానీ కన్స్ట్రక్టర్ కి అట్లా ఇవ్వము. క్లాస్ నేమ్ ఏది ఉంటే అదే ఇవ్వాలి కన్స్ట్రక్టర్ కి. దట్ ఈస్ కాల్డ్ as the same name as its class name. It invokes automatically whenever the object of its associated class is present. దీని స్పెషల్ ఏంటంటే ఈ అన్ని మెంబర్ ఫంక్షన్ కి మనము డిక్లేర్ చేస్తాం, డిఫైన్ చేస్తాం, కాల్ చేస్తాం. ఫంక్షన్ కి 3 యాక్టివిటీస్ ఉంటాయి మనకి, పార్ట్స్ ఆఫ్ ది ఫంక్షన్స్ కి.
ఏమేమి ఉంటుంది? డిఫైనింగ్ ద ఫంక్షన్, డిక్లేరింగ్ ద ఫంక్షన్, కాలింగ్ ద ఫంక్షన్. బట్ ఇక్కడ మనకి ఓన్లీ డిఫైన్ ఉంటుంది, డిక్లేర్ ఉంటుంది, కాల్ ఉండదు. కాల్ ఆటోమేటిక్ గా కాల్ అవుతుంది. ఇది చూడండి, ఇన్వోక్స్ అంటే కాల్. ఇట్ కాల్స్ ఆటోమేటికలీ వెన్ ఎవర్ ఎ న్యూ ఆబ్జెక్ట్ ఈస్ అసోసియేటెడ్ విత్ దట్ క్లాస్ ఈస్ క్రియేటెడ్. ఎప్పుడైతే ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో ఆటోమేటిక్ గా ఆ ఫంక్షన్ కాల్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కన్స్ట్రక్టర్ బికాస్ ఇట్ కన్స్ట్రక్ట్స్ ద ఇనిషియల్ వాల్యూ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ బిల్డ్ యువర్ ప్రోగ్రామాటిక్ ఆబ్జెక్ట్. దట్స్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ అంటే ఆబ్జెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేస్తారు కాబట్టి కన్స్ట్రక్టర్ అంటాం దాన్ని. ఓకే, దానికి కౌంటర్ పార్ట్ కూడా మనకు ఉంటుంది. ఏముంటది? డిస్ట్రక్టర్ అని ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే కన్స్ట్రక్టర్ గురించి చూద్దాం. It is very common for some part of an object to require initialization before it can be used. జనరల్ ఒక ఆబ్జెక్ట్ కి మనము క్రియేట్ చేసేటప్పుడే కొన్ని ఇనిషియల్ వాల్యూస్ కావాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు we use the constructors. Suppose you are working on hundreds of objects and the default value of particular data member is needed to be 0. ఒక పర్టికులర్ డేటా మెంబర్ కి 0 రావాలి. ఆ డేటా మెంబర్ లో 5 ఉండొచ్చు, మిగతా వాటికి రన్ టైమ్ లో ఇస్తాం. ఒకదానికి మాత్రం డిఫాల్ట్ గా రావాలి 0 అని, అప్పుడు కూడా మనం యూజ్ చేస్తాం. So initializing objects manually will be very tedious job. Instead of that, we can define a constructor within it initializes the data members to 0. Yes. ఒక్క నిమిషం ఇక్కడ చూడండి. ఇప్పుడు క్లాస్ యాడ్ అని ఇచ్చాం మనం ఇక్కడ. ఇదిగోండి, క్లాస్ నేమ్ కూడా యాడ్ అని ఉంది. ఇక్కడ ఇంట్ ఎంఎన్ అని డేటా మెంబర్స్ ఉన్నాయి. కానీ పబ్లిక్ ఇది మెథడ్ ఫంక్షన్ అంటాం కదా యాడ్ అనేది. ఇక్కడ ఫంక్షన్ నేమ్ వేరేలాగా ఇవ్వలే, క్లాస్ నేమ్ ఏమి ఇస్తే అదే ఇచ్చాం కాబట్టి వాట్ డస్ ఇట్ మీన్? దిస్ ఈజ్ అ స్పెషల్ మెంబర్ ఫంక్షన్ అండ్ ఇట్ ఈస్ కన్స్ట్రక్టర్ ఆఫ్ దిస్ క్లాస్. కన్స్ట్రక్టర్ ఆఫ్ దిస్ క్లాస్. అర్థమవుతుందా మీకు అందరికి? ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఎప్పుడు ఎలా గుర్తుపెట్టాలంటే, ఏ ఫంక్షన్ నేమ్ అయితే క్లాస్ నేమ్ లాగా ఉంటుందో అదే కన్స్ట్రక్టర్. వెరీ గుడ్, తెలిసింది కదా అందరికి, అర్థమైంది కదా? ఎస్ ఆర్ నో అమ్మా, చాట్ విండోలో మీరు కూడా ఎస్ అని పెట్టొచ్చు. ఓకేనా? అర్థం కాకపోతే కూడా నో అని పెట్టొచ్చు చాట్ విండోలో. ఆల్ ఆఫ్ యూ ఆల్సో రియాక్ట్. ఇక్కడ చూడండి అమ్మా, యాడ్ ఇంట్ ఎంఎన్ అన్నాం కదా, పబ్లిక్ యాడ్. ఇప్పుడు ఏమవుంది? ఈ యాడ్ వేరే ఫంక్షన్ ఎలాగైతే మనం ఇట్లా చేశాక దానికి డెఫినేషన్ రాస్తాం కదా, దీనికి కూడా డెఫినేషన్ రాస్తాం. చూడండి ఎంత నైస్ గా ఉందో. ఇక్కడ యాడ్ ఉంది, ఇక్కడ యాడ్ ఉంది, బికాస్ ఇట్స్ ఏ కన్స్ట్రక్టర్, బోత్ హావ్ ద సేమ్ నేమ్. నౌ ఇనిషియలైజేషన్ పర్పస్ అన్నాం, డేటా మెంబర్స్ కి ఇనిషియల్ వాల్యూస్ ఇస్తుంది. అంటే m is equal 0, n is equal 0. ఇనిషియలైజేషన్ 1 కానీ 0 కానీ ఇస్తాం జనరల్ గా. ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఇన్ మల్టిప్లికేషన్ మనం అప్పుడు ఏం చేస్తామంటే 1 అని ఇస్తాము. అడిషన్ లో యూజ్ చేయాల్సి వస్తే అప్పుడు 0 అని ఇస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మనకు రిజల్ట్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. అమ్మా, ఎవరో గ్రూప్ లో మ్యామ్ క్లాస్ కనెక్ట్ అవ్వట్లేదు అని పెట్టారు. మనీషా అక్క అంట ఉందా? ఒకసారి అడుగు. ట్రై చేయమను. అందరు అయ్యారు కదా? వచ్చిందా అని అడుగు, ఇక్కడ ఉందేమో క్లాస్ లో. మనీషానా? మనీషానేనా తన పేరు? నేను పెట్టాను మెసేజ్ పెట్టాను. షీ విల్ టేక్ కేర్. ఓకే, చూడండి. సో కన్స్ట్రక్టర్స్, దేర్ ఈస్ నో నీడ్ టు రైట్ ఎనీ స్టేట్మెంట్ టు ఇన్వోక్ ద కన్స్ట్రక్టర్ ఫంక్షన్. A normal member function is defined for initialization. We need to invoke that function each and every object separately. Constructor ni matram separate ga create cheyali. A constructor call cheyali. A constructor that accepts no parameters is called default constructor. Constructor lo kuda malla default different types of constructors untayi. Default constructor ani, parameterized constructor ani, itla different constructor untayi. ఇలా ఉంటుంది. అంటే పారామీటర్స్ ఏమి పంపించకుండా ఉంటే దాన్ని, ఇందాక మనం చెప్పిన ఎగ్జాంపుల్ ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, పారామీటర్స్ ఏం లేవు కదా దీనికి, జస్ట్ ఎంప్టీ బ్రేసెస్ ఉన్నాయి. ఓకే, పారామీటర్స్ పెట్టి కూడా మనం యూజ్ చేయొచ్చు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్, దే మస్ట్ బి డిక్లేర్డ్ ఇన్ ద పబ్లిక్ స్కోప్. కంపల్సరీ పబ్లిక్ అని డిక్లేర్ చేయాలి కన్స్ట్రక్టర్ కి. దే ఆర్ ఇన్వోక్డ్ ఆటోమేటికలీ. ఇన్వోక్డ్ అన్నప్పుడల్లా మీరు గుర్తుపెట్టుకోవాలి కాల్ అవుతాయండి. ఇన్వోక్ అన్న కాల్ అన్న ఒకటి.
when the objects are created. Object create చేసేటప్పుడు ఆటోమేటిక్ గా కాల్ అవుతుంది. దే డోంట్ హ్యావ్ రిటర్న్ టైప్స్ ఎప్పుడు ఉండవు కన్స్ట్రక్టర్ కి. నాట్ ఈవెన్ వాయిడ్ అని కూడా రాయకూడదు కన్స్ట్రక్టర్ కి. ఓకే, దే కెనాట్ బి ఇన్హెరిటెడ్. కన్స్ట్రక్టర్ అనేవి ఇన్హెరిట్ కావు. త్రో ఏ డిరైవ్డ్ క్లాస్ కెన్ కాల్ ద బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్. డిరైవ్ అయితే ఇన్హెరిట్ అయితే కావు, కానీ మనం బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్ ని కాల్ చేయొచ్చు. లైక్ అదర్ C++ functions, constructors can have a default argument. It cannot be virtual function లాగా కూడా డిక్లేర్ చేయలేము కన్స్ట్రక్టర్. ఓకే, we cannot refer to their addresses. An object with constructor cannot be used as a member of a union. ఇవన్నీ some problems, ఇవన్నీ మనం చేయడానికి రాదు. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోండి. sample enter some data member, public void some function. ఓకే, క్లాస్ శాంపుల్ ఇది ఏంటి? కంపైలర్ హ్యాస్ ఇంప్లిసిట్లీ యాడెడ్ ఏ కన్స్ట్రక్టర్. ఈవెన్ మీరు ఏమి కన్స్ట్రక్టర్ ఇక్కడ డిక్లేర్ చేయకపోయినా కూడా కన్స్ట్రక్టర్ అనేది కంపైలర్ ఇస్తుంది. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్ గా కంపైలరే క్రియేట్ చేసుకుంటుంది. ఇది మీకు కనిపించదు, బట్ కంపైల్ చేసేటప్పుడు యాడ్ చేస్తుంది అని చెప్తుంది, ఈవెన్ మీరు రాయకపోయినా. టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఇవి అమ్మా మెయిన్, ఇది ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్ అంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఆర్ వీ కెన్ సే నాన్ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. ఇంకోటి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్, చెప్పాను కదా పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. కాపీ కన్స్ట్రక్టర్, డైనమిక్ కన్స్ట్రక్టర్. మీకు ఇవన్నీ సిలబస్ లో ఇంతగా లేవు, కానీ కన్స్ట్రక్టర్ అంటే ఏంటో అయితే మీకు తెలియాలి. వాట్ ఈస్ మీన్ బై కన్స్ట్రక్టర్ అని. ఓకే, కన్స్ట్రక్టర్ మీన్స్ ఇట్స్ ఏ special function which can be automatically invoked when the object is created. Okay, so this is called as the default constructor, parameterized constructor, copy constructor and dynamic constructor. A constructor without any parameter is known as default constructor. And if no constructor is defined in a class, కంపైలర్ ఆటోమేటిక్ గా క్రియేట్ చేసే కన్స్ట్రక్టర్ ఏంటంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఇవన్నీ మీకు బిట్స్ లో వస్తాయి. ఇఫ్ యూ డోంట్ డిఫైన్ ఏ కన్స్ట్రక్టర్, విచ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్ విల్ బి క్రియేటెడ్ డాష్ అండ్ బెటర్ అనుకోండి, మీరు కంపైలర్ ఏది క్రియేట్ చేస్తుంది అంటే దిస్ ఇస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని చెప్పాలి. ఓకే, సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ మీకు ఈవెన్ వైవాలో కూడా అడగొచ్చు. ఓకే, క్లాస్ సర్కిల్ రేడియస్. ఓకే, ఇక్కడ మనం ఏమైనా కన్స్ట్రక్టర్ డిక్లేర్ చేసామా? ఇక్కడ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ని డిక్లేర్ చేసామా చేయలేదా చెప్పండి? డిక్లేర్ చేసినాం. వెరీ గుడ్, డిక్లేర్ చేసాం. ఎందుకంటే ఇది సర్కిల్ అని ఉంది కదా, దిస్ ఇస్ ద కన్స్ట్రక్టర్. ఇక్కడ డిక్లేర్ చేసాం. ఇది ఎలాంటి టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్? డిఫాల్ట్ కన్స్ట్రక్టరా, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టరా? ఏది చెప్పండి? ఇది yes, it is a default constructor. Exactly, because no parameters కాబట్టి it's a default constructor. Very good, very good. Class circle ఇది default constructor అండి. parameterized constructor ఇంతవరకే చెప్తాను. కాపీ ఇవన్నీ లేవు సిలబస్ లో, డోంట్ వరీ. initialize the various data elements. This is achieved by passing arguments to the constructor. అంటే మనం అక్కడ కన్స్ట్రక్టర్ సేమ్ క్లాస్ నేమ్ పెట్టి పారామీటర్స్ పంపిస్తే దాన్ని పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఇక్కడ చూడండి, ఇదేమో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి. ఇదేంటి? ఇక్కడ ఒక పారామీటర్ పంపించాం మనం, ఫ్లోట్ ఆర్ అని. సర్కిల్ అనే యూజ్ చేసాము ఫంక్షన్ నేమ్, కానీ ఫ్లోట్ ఆర్ అని చెప్పాము. సో ఇట్ ఈస్ కాల్డ్ as a parameterized constructor. Yes, this is called as a parameterized constructor. Exactly. Okay, అర్థమైతుంది కదా మీకు? ఇక్కడ ఇంకొక విషయం అర్థమైందా మీకు? ఇక్కడ ఇంకేం అబ్జర్వ్ చేశారు చెప్పండి? ఇక్కడ చెప్పండి, ఎవరైనా ఏం అబ్జర్వ్ చేశారు ఇక్కడ? What are your observation in this program? గమనించలేదా? నిన్నంతా ఇదే టాపికే చెప్పుకున్నాం మనం. నిన్న చెప్పిన టాపిక్ ఏంటి? మనం somebody type. నిన్న ఏం టాపిక్ చెప్పుకున్నాం మనం?
అయ్యో రామా. ఎగ్జాక్ట్లీ రైట్. నిన్న చెప్పుకున్నది ఏంటి మనం టాపిక్? ఎగ్జాక్ట్లీ ఫంక్షన్. Yes, exactly. Yesterday topic is function overloading. Very good. So what is function overloading? ఇక్కడ function overloading కనబడుతుందా మీకు? ఈ ప్రోగ్రామ్ లో function overloading ఉందా? Say yes or no. Exactly. Function overloading ఉంది. ఎందుకంటే సేమ్ నేమ్ 2 times పెట్టాం డిఫరెంట్ ఫార్మాట్ లో. ఇక్కడ పారామీటర్స్ లేవు. సో మనకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఏం అబ్జర్వ్ చేయాలి అంటే కన్స్ట్రక్టర్ ఆల్సో కెన్ బి ఓవర్లోడెడ్. ఏ కన్స్ట్రక్టర్ కెన్ బి ఓవర్లోడెడ్. సో కన్స్ట్రక్టర్స్ కూడా ఓవర్లోడ్ అవ్వచ్చు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కన్స్ట్రక్టర్ కూడా ఫంక్షనే కదా. సో కన్స్ట్రక్టర్ ఇక్కడ ఓవర్లోడెడ్ కన్స్ట్రక్టర్ అంటారు. సర్కిల్ ఏమంటారంటే ఓవర్లోడెడ్ కన్స్ట్రక్టర్ అంటారు. దిస్ ఈస్ యూ హ్యావ్ టు రిమెంబర్. వెరీ గుడ్. Two ways of calling constructor. One is implicit. ఇలా